6:30 అవుతుంది. కొడతాను చాలా తీస్తుగా మా కారు నేను తీస్తాను వరతే ఇది ఇంట్లో అన్నది మంచిగా నేను ఇల్లు అన్న అదే మంచిగా నిద్ర పట్టిందా 11:30 ఏమైంది. ఇక ఫ్యాన్ కొంచెం బంద్ అయింది. ఇక చూడు చెమటలు గారుతాయి అంటే గిట్ల గారుడు మొత్తం ఇట్లా అంటే చెయ్యి మొత్తం పదనావుడు కొంత ఘోరంగా అయినాక నాకు మనసున పట్టలే. నాకు అయితే లేవు కార్లు అవి సప్పుడే ఇట్లా పడ్డా. 4:30 అలారం పోయింది. లేచి స్టార్ట్ అవుతుంది ఇక చలి కాదు కానీ ఇప్పుడు నాకు చలి పెట్టుడు. ఫ్యాన్ మొత్తానికే బంద్ చేసి పండుకున్నా నేను ఇంట్లో. స్పెషల్ దద్దోజనం బెల్లం కుడుములు. ఇలా సినిమా చూద్దాం, గణపతి కాడ సినిమా ఇద్దాం. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చటి. వచ్చింది కొంచెం టేస్ట్ చేస్తాయి. వీళ్ళు మల్లె పూలు పెట్టిల్లు కదా, మరి వేరే పూలు తెచ్చిన సెట్ అవుతుందా? ఈ 7-8 వద్దుల్లో వినాయకునికి ఇష్టానికి అన్ని చేసింది. మరి నాకు ఇష్టానికి 3 సంవత్సరాలు ఏం చేసింది. కొంచెం క్రిటికల్ గా ఉన్నది, డిఫరెంట్ గా ఉన్నది. ఓన్ టాలెంట్ అంటే మనకు ముసలి వాళ్ళు చెప్పిన వాళ్ళు కాదు కదా. వినాయకుడని రావాలని కోరుకుండే అనుకుంటా నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సెల్లు కూడా చూడొద్దని మొక్కుకోవాలి మంచిగా. దేవుడే పంపించండు నిమజ్జనం అయిన వాళ్ళు ఇది అంటుకోలే. మంగళమణి నీక వాయిస్ మంచిది, మన సినిమాకు వాడిపియాలి. 3 వద్దులు అయితే ఆనలేదు పోనండి. ఇలా ముచ్చటి ఏంటిదంటే ఇలా మన గణపతి కాడ 8వ రోజు. ఇలా మంచి ముగ్గే అనుకుంటా. ఒక ముగ్గులు రావి అని రా కానీ ఒకటి ముగ్గే రాదని కాదు. ఏ పూలు వెళ్తే ఆ పూలా, ఏమేమి పూలు తెంపాలి? అన్ని కలగలిసి కూర్చుంది. నీకు దండ వెళ్ళొచ్చా? అల్లరాన్ని మొన్న గరకాలు తిన్నాను. మీరు భలే ఇలా పూలు తెంపు బాధ్యత నాది. దండ కూడా నేనే వెళ్తా అనుకుంటాను. సాత్విక రానన్నది వాళ్ళ కాడ కుంకుమ పూజ అది ఉందట. సో రోజు ఆమె పూలు తెచ్చి దండాలేదు. ఇక మిగిలిన అనిపించేది. కానీ ఇక ఇలా యూట్యూబ్లో ఏమైనా వీడియో దొరికితే అది చూసుకుంటే దండాలేదు అని షాక్ కావాలి. ఇది తెంపుతాం పూలు, స్వస్తిక్ పూలు అని ఏమంటారు. అన్ని రకాల పూలు తెంపుకొని వచ్చిన వీటితో ఇప్పుడు నేను దండాలు టైం ట్రై చేస్తాను. ఫస్ట్ టైం చూద్దాం, రాదంటారా? ఫస్ట్ టైం ముడేస్తారా చూడాలి యూట్యూబ్లో. పూలల్లో అంటే ఒక వీడియో దొరికింది. అట్లా పెట్టుకోవాలన్నట. అట్లా పట్టుకొని దారాన్ని ఇక దాని మీద పువ్వు పెడతారు కావచ్చు. నేను చెప్పలేదా? అంతే సింపుల్. అయ్యో వీళ్ళు మల్లె పూలు పెట్టిల్లు కదా, మరి వేరే పూలు తెచ్చిన సెట్ అవుతుందా? ఓహో, 2 పూలు పెట్టుడా. నేను ఒక్క పువ్వునే ముడేసుకుంటాను అనుకున్నా. అయ్యో గంతే. నేను వెళ్తా చూడండి. పూలల్లుడు ఏం లేదు, ఈజీ. ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలి. అటొక్క పువ్వు పెట్టాలి, ఇట్లో పువ్వు పెట్టాలి, ఇట్లో పువ్వు పెట్టాలి. ఇదేం లేదు కానీ చిన్న పూలు అంటే పెడతాం. మరి పెద్ద పూలు ఎట్లనో అట్టనే పెట్టుడు కాదు. తర్వాత ఇట్లా అనాలి. ఏం లేదు, నేను నేర్పుతాను మీకు. మళ్ళీ క్లోజ్లో చూపెడతా అనుకుంటే ఇట్లా అనాలి. వచ్చింది ఇది ఒక్కటి వచ్చిందంటే అంటే ఫస్ట్ అటో పువ్వు పెట్టింది, ఇటో పువ్వు పెట్టింది, దాన్ని ఒక చుట్టేసింది. ఓకే వచ్చింది. అర్థం కాదు. ఒక్క నిమిషం మళ్ళీ ఇవాళ నేను వెరైటీ చేస్తాను. ఏంటిదాన్ని ఇంకా బెల్లం కుడుములు. మన గణపతి చేయబట్టి అనుకోకింది వంటలు వెరైటీ చేస్తా. నేను లేనిది ఇక్కడ వంట కానీ సరే మంచిగా అయింది. కొంచెం టేస్ట్ చేస్తాను. అయ్యో చప్పగా ఉందో ఎట్లుందా అని తినాను. మంచిగా సూప్ అయితే చిరండుకునే కంటే ఇవాళ వెరైటీ ఇలా. ఇది బెల్లం కుడుములు, ఇంకా దద్దోజనం. దద్దోజనం కూడా దద్దోజనం అంటే తెలుసా? పెరుగుతాను రోజు వెరైటీ ప్రసాదాలు చెప్తాను దానికి. రోజు ఎక్కడ ఒక నిన్న ఇవాళ ఈ 7-8 వద్దుల్లో వినాయకునికి ఇష్టానికి అన్ని చేసింది. మరి నాకు ఇష్టానికి 3 సంవత్సరాలు ఏం చేసింది? జీడిపప్పు ఉప్మా ఒక్కటి అంతే. ఇంకా బిర్యానీ అందరికి ఇష్టం చేసిన. అందరు తింటామంటే సాత్కి ఇష్టం, నాకు ఇష్టం, అది అందరు అన్న వాళ్ళే చేసిన. స్పెషల్ గా నాకు చేసిన అంటారు బోటి కూర
బోటికి కూడా సరే ఏం లేదు. ఇలా మన గణపతి కాడిగో ఇట్లా సెట్ చేసినాం. అరటి చెట్లు తీసేసి ఇవాళ కొబ్బరి చెట్లు పెట్టినాం. టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఇంకా పూజ అయితే స్టార్ట్ కాలే మనది. ఇంకా నా పూలల్లుడు కూడా స్టార్ట్ కాలే. పట్టుకుంటూ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ పనుల్లో కనిపించలేదు. నేను ట్రై చేస్తాను కానీ పూలల్లుడు అబ్బు కొంచెం క్రిటికల్గా ఉన్నది, డిఫరెంట్గా ఉన్నది. అర్థమవుతుంది ఫస్ట్గా. పాపం ఇవాళ అన్నీ అనుకోండి. ప్రసాదం, పూలల్లుడు, ఉప్మాలు కూడా. ఇక మన టీవీ ఉప్మా కూడా చేసింది. దద్దోజన ఇట్లా పెరుగు వేసుకోవాలన్నమాట. నేను కూడా కొన్ని ఛానళ్ళలో చూసేది వాటిని. అట్లా చూసి నేర్చుకోవాలి, దానికి సొంతంగా నేర్చుకోవాలి. ఏముంది నాకు తెలియదు కదా ఏం ప్రసాదం చేస్తారని. మన ఓన్ టాలెంట్ ఉండాలి. ఓన్ టాలెంట్ అంటే మనకు ముసలవ్వలు చెప్పిన వాళ్ళు కాదు కదా. గట్టిగా నేర్చుకోవాలి. దద్దోజన ఉండాలి. దుఃఖ పెరుగు డబ్బే ఇద్దరు ఇట్లా ఏం చేయాలి. ఈ కుడుములు ఎట్లా ఇట్లా రావాలి. ఇట్లా కుడుములు అంటే ఇప్పుడు మళ్ళీ కలపరాదు కదా పిండి. ఎండకెడితే గట్టి పడుతుంది. ఏదైనా ఫస్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. నిన్న బాగా అయిందా నీళ్ళు తక్కువ పిండి పోసిన పోయాక నీళ్ళు తక్కువ వద్దు కదా మంచిగా ఉన్నాయి. అంత పెద్ద బెల్లమా అది చేసి ఇలా నన్ను వేసి అట్టనే పెట్టుడా ఉడకబెట్టాలి. ఇంకా ఇలా అవిర్లా ఒక్క కాచి పెద్ద కప్పను పట్టుకొని పోతాయి. పెద్ద కప్పను పట్టింది పాపం. గణపతికి దద్దోజనం రెడీ. మంచిగా అనిపిస్తుంది. డిఫరెంట్ వంటలు. కట్ రైస్ అంటారు కానీ రైట్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. కానీ వినాయకునికి ఎక్కువ స్వీటే ఇష్టం అంట తెలుసా. అందుకే కదా బెల్లం పొడి అయిపోయింది. ఏదైనా వర్క్ చేయంగా మనకు అనుభవం. తర్వాత ఆకు పెట్టుకుని ఒక్కొక్కరు టకాలు అల్లేదు కూడా ఏర్పడదు. బీడీలు చుట్టినట్టు చుట్టేస్తాను. ఇప్పుడు నేను కరెక్ట్ సక్సెస్ఫుల్గా వెళ్తే అందుకే షాక్ అవుతుంది. నేను చెప్పాను అందుకే షాక్ అవుతుంది. ఒక దండ అల్లిన ఆడ పెట్టిన ఇంకొకటి ఉన్నది. ఎంత సీన్లుగా నేను చెప్తా బట్ పెట్టుకుంటే నేను అంతా పెట్టుకుంటే అన్ని తీర్లు తెచ్చిండు వేరేది అది ప్రాక్టీస్ అంతే. ఇంకా నేను ఈ పారిజాత పూలతో అల్లుతా అనుకున్నా. అబ్బో కష్టం అది. ఫస్టే మనకు కష్టమైన పని దొరికితే జీవితంలో సక్సెస్ అవుతాం. ఇంత చిన్న పూలతో ఏమల్లచ్చు. ఇవి అల్లరా అది ఇక కూర్చుడే లేకుంటే ఆడబెట్టుడే. తెల్లది ఎక్కడా అది ఆడ గువ్వలు ఉన్నాయి కానీ పిట్టలు ఎత్తే బాగా ఇవాళ నా అంతే. పూలు బాగా చేసింది. రోజు ఇట్లా పువ్వులు తీస్తాం. మందార పూలు, ఎర్ర పూలు, తెల్ల పూలు 3 ఆకులు 4 ఇవి 5 తీర్ల పూలతో వచ్చినట్టు అయితే. ఇవాళ పంచపూలతో నల్లిన దండే కాదు, పంచ కూరగాయలు కూడా పెడతాను. పెట్టి సాయంత్రం రేపు వండుకుంటాం. మంచిగా ఊదిస్తాను. అరే ఇలా పెసరకాయలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే ఈడ పెట్టి ఆడ పెడితే తీసుకొని తింటాం. అట్లా అన్ని రకాలు సదిరినట్టు ఉంటేనే మంచిగా. మట్టి వినాయకుడు అని రావాలని కోరుకుండే. మన మట్టి గణపతి అని అన్న వచ్చిండు. మీకు ట్రాన్స్ఫర్ అన్న టీచర్, గవర్నమెంట్ టీచర్. ఎట్లుంటుంది అన్న టీచర్ లైఫ్? బాగుంటుంది. ఈ వినాయకుని కాడికి వచ్చి ఫస్ట్ మీరే? అవునా? అంటే ఇక మా టీమే చేసుకుంటాను. అన్నదానం రోజు బాగానే మంది వచ్చినాయి. అన్నదానం రోజుకి ఇన్ని వంటలు వండినా అన్న అంటే షాక్ అయ్యిండు. అంటే మేము 50 మంది కానీ వంట అన్నకి చెప్పి అనిపిస్తే అంటే అన్న చెప్పిన లిస్టు 150 మందికి అవుతుంది అట. నిజంగా? అవును, 150 పైన. కానీ వంటలు మంచిగా చేసిండు. మళ్ళా నిమజ్జనం రోజు కూడా పులిహోరను సిర అంటిపిద్దామని అందరికి పంపించినాం. తీసుకుపోని నిజానికి పిలుద్దామంటే ఒకరికి కంటూ ఎట్లా అనుకుంటారు. మళ్ళీ మేము వండింది 50 మందికి అవుతుంది కావచ్చు. పుసుక్కన 10-20 మంది ఎక్కువ వచ్చినా కానీ పెట్టలే. అంటే అంతా అండి అయినప్పుడు
పిచ్చి ఎందుకని అట్టిట్టాను. ఓకే అన్న మళ్ళీ అన్న వచ్చిండు పోతాండు. మట్టి వినాయకుడు అని వచ్చిండు అన్న. మంచిగా అనిపించింది మట్టి వినాయకుడు అన్న వాళ్ళే. నాకు అనేసిన నువ్వు తింటాను మనం ఉందా మంచిగా ఉంది కానీ ఉత్త పెరుగుతో తినకంటే అంటే మనం అది ఏమంటారు పెరుగుని చేసుకుంటే చల్లసారి చేసుకునే దానికంటే ఇది మస్తుంది. తిన్న కొద్దీ తిన్నట్టే తెలియదు. మంచిగా లేదా నేను చేసింది దానికి. ఇవాళ మాకు ఎక్స్ట్రా సిరా కూడా వచ్చింది. బొచ్చడైనా పోయాలి మనకు. వినాయకుడి పేరు చెప్పుకుంటే మేము తినడు. నిజంగా ఎక్కడ మీది ఎక్కడ అందరిది పల్లెనా ఇక్కడనేగా మరి గిట వచ్చిర్రు గణపతి చూస్తానికి వచ్చినాం. గణపతి చూస్తానికి వచ్చిల్లా మంచిగా ఉందా మరి మా గణపతి ప్రశాంతం వస్తుంది. అయిపోయే టైంకి వచ్చినాం మేమైతే. అవుతుంది పట్టు సాంబార్ ఏంది నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. మంచిగా మొక్కుకొని చదువు రావాలని అర్థమైందా? ఓకే సెల్లు కూడా చూడొద్దని మొక్కుకోవాలి మంచిగా. ఈయన నుంచిపోవాలి మరి అన్న 2 days ఉంచిపోవాలి. ఎందుకు షూటింగ్ చేసేపు వీడియోలో చూపిస్తాడు పాటలు పాడే ఏది పట్టుకొని రాపు 3 వద్దులు అయితే ఆనం లేదు పోనండి. నేను చేసిన బాబాయ్ కూరగాయలు సాయంత్రం అన్న వండుకోమన్నట్టు రేపు అన్న తీసినట్టు ప్రొద్దున వండుతానని అగరబత్తులు పెద్దయి పొడుగు మనోళ్ళు అనుకుంటాయి. నీ అగరబత్తులు వచ్చినాయి మనోళ్ళకు. బొట్టు పెట్టాక ఏమంటారు అది అను అను ఓం నమ శివాయ అనరా. ఓం నమ శివాయ శుక్లాం వరదరాం మంత్రం అంట. ఇక్కడ జోరు నా బొట్టు పెట్టిన పైసలు లేలే అన్నదానానికి నువ్వు ఇస్తా అంటే చిన్న ఏం కొని ఇస్తా అన్నది అన్నదానం ఏం కొని ఇస్తాను ఏమనలేదు అయితే నిమజ్జనం రోజు కొట్టపోదా మరి ఏం మొక్కుతారు? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నువ్వు మెల్లగా మేము గట్టిగా అన్నా రౌండ్ కలిగింది. మంగళమణి పాడరే నీక వాయిస్ మంచిది. మన సినిమాకు వాడిపియాలి సాంగ్. మన వాయిస్ కి కామెంట్ ఎక్కువ వస్తే వాడేవి. మొక్క వచ్చింది గోళ్ళు కొక్కుతుంది దేనికాడ మొక్కినా అది కూడా వెళ్ళి ఎండ్రుకాయ ఇచ్చింది. దేవుడే పంపించండు. నిమజ్జనం అయిన వాళ్ళు ఇది అంటుకోలే ఏలే సరే తీసి ఉండను అదే పోతుంది. దానికి తెలియదు నీళ్ళు ఎట్టున్నది దానికి దాన్ని భయపడుతుంది. మిరికింది కావచ్చు మిరకదే గది పొక్కలలో తిరుగుతుంది పెద్ద తిరుగుడా. చిన్ని మనం ఇప్పుడు ఏడుకోతానవరా భయపడ్డది లేదు రాత్రిగానే ఏడుకోతాను అన్నదానం సాతుపల్లి ఇంటికాడికి సాతుపల్లి వినాయకుడు బాగా రేయద్దన్నారు మరి లేచిగా బాగా రేసిన ఏది వేయద్దన్నారు కా చిన్ని పెరిగేసుకో చిన్ని రైస్ వద్దా మళ్ళీ తిన మళ్ళీ ఇప్పుడు తింటాను ఆరుదాడితే నేను తిననే తిన తింటా అయిపోయింది తిన్నాం. కొంచెం కారం ఉంది అబ్బు ఏ కూర కొంచెం కారం అంతే. ఇవాళకైతే ఇది మనం ముచ్చట. ఎట్లా అనిపించింది ఏమో తెలియదు కానీ ఇవాళనైతే 2 అన్నదానాల కాడ అన్న తినడైంది. అన్నదానం అనద్దట అన్న ప్రాసనమా ఏమన్నా అని అన్నారు మన కామెంట్లో. ఇంతే ఇవాళకైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మనలో వాళ్ళ నైట్ చూస్తాను అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ ఇట్స్ బాయ్.